ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఆయన పిటిషనర్ కేపీ వివేకానంద గౌడ్ వాదనను నమోదు చేయబోతున్నారు స్పీకర్. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకి ఆయన విచారణకు పిలవబోతున్నారు. విచారణకు పిలిచిన సందర్భం మీరు చూడొచ్చు. రేపు అంటే 4/2/2026 ఉదయం 11 గంటలకు DP నెంబర్ 3 of 2024 శ్రీ కేపీ వివేకానంద్ పిటిషనర్ వర్సెస్ శ్రీ కడియం శ్రీహరి రెస్పాండెంట్ అంటూ కూడా పర్పస్ అపియరెన్స్ ఆఫ్ పార్టీస్ రికార్డింగ్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్ అంటూ కూడా ఇచ్చిన సందర్భం. ఇప్పటికే 7గురిని విచారించింది. ఇన్ఫాక్ట్ విచారించడం జరిగింది స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇప్పుడు మిగిలిన 3గురిని విచారించాల్సిన సందర్భం. అందున కడియం శ్రీహరికి సంబంధించి ముందుగా విచారణ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడియం శ్రీహరికి బిగ్ షాక్ తగిలింది. మరోసారి నోటీసులు ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పిటిషనర్ కేపీ వివేకానంద గౌడ్ వాదనను నమోదు చేయబోతున్నారు స్పీకర్. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కడియం శ్రీహరికి సంబంధించి అనేక అంశాలు ఇక్కడ కనిపిస్తున్న తరుణంలో ఎలా అడుగు వేయబోతున్నారు, ఎటువంటి అడుగు వేసే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ ఉంది పార్టీలు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేపు స్పీకర్ గడ్డం ప్రసాద్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది? ఎట్ ద సేమ్ టైం కడియం శ్రీహరికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎటువంటి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు కొన్ని సందర్భాల్లో నేనైతే పార్టీని వీడలేదు అని చెప్పి. బట్ బీఆర్ఎస్ మాత్రం గట్టిగా చెబుతోంది ఆయన పార్టీని విడిచిపెట్టారు, ఉల్లంఘనకు పాల్పడ్డారని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న క్రమం. ఈ నేపథ్యంలో రెండు పార్టీల వర్షన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం రేపు ఎన్ని గంటలకు హాజరు కాబోతున్నారు కడియం శ్రీహరి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశంలో స్పీకర్ నోటీసుల విషయంలో హాజరవుతున్నారు. 11 గంటలకు ఉదయం ఆయన వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఆయన వివరణ తీసుకుంటారు స్పీకర్. దాని తర్వాత 11 గంటల తర్వాత స్పీకర్ కార్యాలయంలో కడియం శ్రీహరి కూడా వివరణ ఇవ్వనున్నారు. యాక్చువల్ గా ఇది స్పీకర్ కడియం శ్రీహరికి ఇచ్చినటువంటి 2వ నోటీసు. గతంలో కూడా స్పీకర్ నోటీసు జారీ చేశారు కడియం శ్రీహరికి. కడియం శ్రీహరి అప్పుడు ఏం చేశారంటే కాస్త సమయం కావాలి నాకు ఆన్సర్ ఇవ్వడానికి అనేటువంటి కాస్త టైం కోరారు. సో ఆ టైం తర్వాత ఈసారి అందుతున్నటువంటి 2వసారి నోటీసు. ఈ రేపు ఆయన వివరణ ఉన్నారు. దాదాపుగా గతంలోనే ఒకసారి స్టేట్మెంట్ లో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం స్టేషన్ గన్పూర్ డెవలప్మెంట్ కోసమే పార్టీ మారాను, కాంగ్రెస్ పార్టీలో చేరాను అనేటువంటిది కడియం శ్రీహరి గతంలో స్టేట్మెంట్ చేశారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మళ్ళీ రీసెంట్ గా మాట మార్చారు. యూటర్న్ తీసుకొని నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నాను టెక్నికల్ గా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో కాస్త సందిగ్ధత ఉంది. బీఆర్ఎస్ ఏమో ఆల్రెడీ ప్రూఫ్స్, వీడియోలు అన్ని సబ్మిట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు టైం బాండింగ్ ఉంది మార్చి లోపల, అంటే ఇప్పటి వరకు దీన్ని ఇంకా సాగదీస్తారు, త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పడంతో ఇప్పుడు స్పీకర్ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ 7గురిని టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించారు. పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి సభ్యుల్ని వాళ్ళంతా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించినటువంటి సభ్యులు వాళ్ళంతా. సో 3గురు మిగిలి ఉన్నారు, దానం, కడియం, సంజయ్. ఇప్పటికీ దానంకి మొన్న నోటీస్ ఇచ్చారు, వివరణ తీసుకున్నారు. దానం కూడా సమయం కోరేటువంటి అవకాశం ఉంది. సో దానికంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకునే ఉంటుంది, ఆయన రాజీనామా చేయనున్న చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ దానం కాస్త యూటర్న్ తీసుకుని ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునే, నేను బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేయలేదు, నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు అనేటువంటిది ఆయన యూటర్న్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో దీన్ని కాస్త ప్రొలాంగ్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో కూడా అదే జరుగుతా ఉంది. సో రేపు కడియం శ్రీహరి ఏం వివరణ ఇవ్వనున్నారు అనేటువంటిది మేజర్ కాస్త చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో. సాధారణ బీఆర్ఎస్ ఊహిస్తా ఉంది టెక్నికల్ గా ఆయనను కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే స్పీకర్ అనౌన్స్మెంట్ చేస్తారు, దానిలో ఎలాంటి అనుమానం లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి సో కొద్దిసేపట్లోనే క్లారిటీ రానుంది. రేపు 11 తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం.
రైట్, అంటే కడియం శ్రీహరి ఇప్పుడు పార్టీ మారాను అనే అంశం గతంలో కూడా ఆయన బాహటంగానే చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. కాబట్టి పార్టీ మారాను అనే అంశాన్ని ప్రతిపాదించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే కొద్ది రోజుల క్రితం ఆయన అన్నారు లేదు పార్టీ మారలేదు, టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ కూడా. సో ఈ క్రమంలో ఎలా చూడాలి? అంటే ఇటు బీఆర్ఎస్లో కంటిన్యూ కాబోతున్నట్టుగా చూసి ఆ చర్చ జరుగుతోందా, లేకపోతే టెక్నికల్ అంశాన్ని మాత్రమే తెర మీదకి తీసుకొచ్చి తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను అని చెప్పి చూపించుకునే ప్రయత్నం జరుగుతుందా, స్పీకర్కు మాత్రమే క్లారిటీ ఇచ్చే అవకాశంగా మాట్లాడుకుంటున్న క్రమ ఎటువంటి చర్చ ఉంది ఇటు బీఆర్ఎస్ లో కావచ్చు లేకపోతే కాంగ్రెస్ లో కావచ్చు? పక్క ఆధారాలు కనుక గమనిస్తే ఖచ్చితంగా దానం నాగేందర్ పైన వేటుపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ఉన్నటువంటి ప్రూఫ్స్ ప్రకారం. తర్వాత కడియం శ్రీహరి పైన కూడా వేటుపడేటువంటి సిచ్యువేషన్ ఉంది. కడియం శ్రీహరి డైరెక్ట్ గా కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి ఒక అభ్యర్థిని అనేటువంటిది ఆయన కూతురే కడియం కావ్యాన్ని గెలిపించాలని ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచార రథంలో పాల్గొన్నారు. అవన్నీ వీడియోలో ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళ ఇద్దరు విషయంలో సార్ ఈ రోజు దానం నాగేందరే యూటర్న్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి కొంచెం కన్ఫ్యూజన్ అయితే కనపడతా ఉంది. రేపు కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది బీఆర్ఎస్ ఒక కంక్లూజన్ కు వచ్చింది. ఆల్రెడీ ఆయన టెక్నికల్ గానే బీఆర్ఎస్ అభ్యర్థిగా గుర్తిస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉంది ప్రస్తుత పరిస్థితిలో. కాబట్టి దీన్ని ఇంకా కొంత ప్రొలాంగ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చర్చిస్తా ఉన్నారు. కాబట్టి రేపు కడియం ఏం సమాధానం చెప్తారు, బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి వెర్షన్ ఉంటుంది, స్పీకర్ నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేటువంటి పొలిటికల్ సర్కిల్ లో చర్చ అయితే కొనసాగుతోంది. ఇప్పటికీ 7గురికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. కాబట్టి సో ఫ్యూచర్ ఏం జరుగుతుంది కడియం దానం తర్వాత సంజయ్ విషయంలో అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఆల్ రైట్, మరొకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కడియం శ్రీహరికి సంబంధించిన నాదో అప్డేట్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కడియం శ్రీహరికి బిగ్ షాక్ తగిలింది. మరోసారి నోటీసులు ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పిటిషనర్ కేపీ వివేకానంద గౌడ్ వాదనను నమోదు చేయబోతున్నారు స్పీకర్. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ 7గురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు స్పీకర్. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, రేపు ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు కడియం శ్రీహరి, ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దాని మీద ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు కర్మాన్ ఘాట్ లో సినీతార శ్రీలీల గారిచే ఫిబ్రవరి 6వ తేదీన మహా శుభారంభం. ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్ ఆపోజిట్ కొలీజియం మాల్, కర్మాన్ ఘాట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.